అసలు జడప్రోల్ సంస్థానానికి కొల్లాపూర్ సంస్థానానికి మధ్య ఎటువంటి సంబంధం ఉంది? జడప్రోల్ సంస్థానాన్ని కొల్లాపూర్ సంస్థానానికి ఎందుకు మార్చాల్సి వచ్చింది? జడప్రోల్ సంస్థానాన్ని కొల్లాపూర్ సంస్థానం అని కూడా అంటారు. ఎందుకంటే జడప్రోల్ సంస్థానం 89 గ్రామాలని తన ఆధీనంలో ఉంచుకొని జడప్రోల్ని రాజధానిగా చేసుకొని పాలించేవారు. ముందుగా రాజధాని జడప్రోల్, తర్వాత పెంట్లవెల్లి, ఆ తర్వాత కొల్లాపూర్ని రాజధానిగా చేసుకొని పాలించేవారు. జడప్రోల్ సంస్థాన చక్రవర్తులు మొదటగా విజయనగర చక్రవర్తులకి, తర్వాత గోల్కొండ చక్రవర్తులకి, తర్వాత అసఫ్ జాహీల సామంతులుగా పనిచేసేవారు. జడప్రోల్ చక్రవర్తులు జడప్రోల్ పద్మనాభ వెలుమల రాచకొండని పాలించిన వంశానికి చెందినవారు. జడప్రోల్ చక్రవర్తులు ఇంటి పేరు సురభి, గోత్రం రేచర్లకి చెందినవారు. జడప్రోల్ పద్మనాభ రాచకొండని చివరిగా పాలించినది సర్వజ్ఞ సింగన సురభి వంశ మూల పురుషుడు. అయితే సురభి వంశ 5వ తరానికి చెందినవాడే మాధవరాయుడు. సురభి వంశ రాజ్య స్థాపకుడు కూడా మాధవరాయుడు. ఎందుకంటే మాధవరాయుడు విజయనగర సామ్రాజ్య అలియ రామరాయల నుండి జడప్రోల్ సంస్థానాన్ని సంపాదించడం జరిగింది. అదే సమయంలో మాధవరాయుడు 16వ శతాబ్దం 1507వ సంవత్సరంలో ఇప్పుడున్న జడప్రోల్ గ్రామం నుండి సుమారు 3.5 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది మరియు తుంగభద్ర నది తీరంలో నల్లమల ప్రాంతంలో మంచాల కట్ట సమీపంలో పురాతన సురభి కోటను మాధవరాయుడు నిర్మించడం జరిగింది. మాధవరాయుడు ఒక గొప్ప కవి పండితుడు కూడా. ఎందుకంటే మాధవరాయుడు చంద్రికా పరిణయం అనే ప్రబంధాన్ని రచించడం జరిగింది. చంద్రికా పరిణయం అంటే 100 గద్య పద్యాలని కలిగి ఉండడం. అంటే 100 గద్య పద్యాలంటే ఒక మంచి ప్రబంధనం అని అర్థం. సురభి రాజ్య వంశ స్థాపకులు గోల్కొండ సుల్తాన్లకు ఒక గొప్ప సామంతులుగా పనిచేసేవారు. కొన్ని వేరు కారణాల వల్ల, అనుకూలిన పరిస్థితుల వల్ల వీరు గోల్కొండ సుల్తాన్లు మరియు అసఫ్ జాహీల మీద కూడా దండెత్తడం జరిగింది. జడప్రోల్ సురభి వంశ రాజ్య స్థాపన అద్భుతంగా కొనసాగిస్తున్న కాలంలో క్రీస్తు శకం 1810 నుంచి 1820 వరకు కర్నూలు జిల్లాకు చెందిన మరొక రాజ్యం పెద్ద తూటాలతో జడప్రోలుకు చెందిన సురభి కోటపై ఫిరంగుల దాడి జరిపి కోట వినాశనం కోరుకునేవారు. ఆ ఫిరంగుల దాడికి కూడా కోట చాలా వినాశనంగా మారింది. ఆ సమయంలో శ్రీశైలం నీటి ముప్పు వల్ల జడప్రోల్ సంస్థానాన్ని కొల్లాపూర్కి మార్చడం జరిగింది. ఆ కాలంలో మాధవరాయుడు యొక్క కుమారుడు లక్ష్మీరాయలు 1840లో రాజధాని జడప్రోల్ నుండి కొల్లాపూర్కు మార్చి కొల్లాపూర్ రాజధానిగా చేసుకుని పాలించేవారు. లక్ష్మీరాయులు యొక్క కుమారుడు రాజ వెంకట జగన్నాథరావు. ఈయన 1851 నుంచి 1884 వరకు కొల్లాపూర్ సంస్థానాన్ని పరిపాలించారు. రాజ వెంకట జగన్నాథరావుకి అసఫ్ జాహీ వంశానికి చెందిన ప్రభువు 1851వ సంవత్సరంలో రాజా బహదూర్ నవాబ్ పంత్ అనే బిరుదు ప్రసాదించాడు. రాజా వెంకట జగన్నాథరావుకి సంతానం లేని కారణంగా వెంకటగిరి సంస్థానాధిపతి సర్వజ్ఞ కుమారయ్య చంద్ర బహదూర్ 4వ కుమారుడు నవనీతి కృష్ణయ్య చంద్రుడిని దత్తత తీసుకున్నాడు. అదే కాలంలో నవనీతి కృష్ణయ్య చంద్రుడు వెంకట లక్ష్మ చంద్రయ్య బహదూర్ అనే పేరుతో 1884లో కొల్లాపూర్ సంస్థానాధీశుడు అయ్యాడు. ఇతనికి కూడా సంతానం ఉండదు. ఈయన వెంకట జగన్నాథరావు అనే మరొక వారిని దత్తత తీసుకుంటాడు. దత్తత పుత్రుడైన వెంకట జగన్నాథరావు చిన్న పిల్లవాడు కాబట్టి వెంకట లక్ష్మారావుల వారి భార్య రాణి వెంకట రత్నాంబ కొల్లాపూర్ సంస్థాన బాధ్యత స్వీకరించడం జరుగుతుంది. రాణి వెంకట రత్నాంబ తర్వాత కొల్లాపూర్ సంస్థాన దత్తత పుత్రుడైన సురభి వెంకట జగన్నాథుడు కొల్లాపూర్ సంస్థానాధీశులయ్యారు. దత్తత పుత్రుడైన సురభి వెంకట జగన్నాథుడు తిరుపాచార్ ఇనుగంటి వెంకట కృష్ణరయ్య వారి కుమార్తెను ఇందిరాదేవిని పెళ్లి చేసుకుంటాడు. ఈయన కాలంలో కొల్లాపూర్ సంస్థానం రద్దవుతుంది. ఇలా నాకొచ్చిన సమాచారం ప్రకారం జడప్రోల్ మరియు కొల్లాపూర్ సంస్థాన సంబంధం మీతో పంచుకోవడం జరిగింది. సరే, ఇప్పటి వరకు ఇదంతా ఓకే. కానీ శ్రీ మద వేణుగోపాల స్వామి ఆలయాన్ని మంచాల కట్ట సమీపం నుండి 1వ మర్రి బేతాల రాజు జడప్రోల్ గ్రామానికి ఎందుకు మార్చడం జరిగింది? అదేవిధంగా సురభి కోటలో మనకేమైనా పురాతన ఆధారాలు కనిపిస్తాయా? వెళ్ళి చూద్దాం పదండి.
ఇప్పుడున్న ప్రస్తుత జటప్రోల్ గ్రామం నుండి సుమారు 3.5 కిలోమీటర్ల దూరం పోయినట్లయితే కృష్ణానది మరియు తుంగభద్ర నది సమీపంలో మంచాలకట్టకి పశ్చిమ దిక్కున నల్లమల్ల ప్రాంతంలో ఈ సురభికోట మనకు కనిపిస్తుంది. మనం సురభికోట దగ్గరికి వెళ్ళాలంటే శ్రీ మదన గోపాల స్వామి ఆలయం ముందు నుండి వెళ్లాల్సి వస్తుంది. ఎవరికైనా పురాతన కోటల ఆనవాళ్ళు తెలుసుకోవాలంటే చాలా ఆతృతంగా ఉంటుంది. కానీ మనకు వీడియో చాలా లెంతీగా అవుతుంది కాబట్టి మనం డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళిపోదాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ సురభికోటను చూడాలంటే వేసవి కాలంలో మాత్రమే మనం ఈ కోటను పూర్తిగా చూడగలుగుతాం. ఎందుకంటే సురభికోట ప్రతి సంవత్సరానికి దాదాపు 9 నెలలు నీటిలో మునుగుతుంది. నాకు తెలిసినంత వరకు మార్చి నుండి జూన్ మధ్యకాలంలో మాత్రమే మనం పూర్తిగా కోటలు చూడగలుగుతాం. మాకైతే కోట దగ్గరికి వెళ్ళే దారి మాత్రం చాలా ఇబ్బందిగా అనిపించింది. సరే, అది ప్రతి ఒక్కరికి చాలా కామన్. సరే, అవన్నీ పక్కకి పెడితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ పెద్ద రాతి కట్టక నిర్మాణం నీటి తాకిడికి శిథిలమై పడిపోయింది. ఆల్మోస్ట్ కోట మొత్తం నేలపాలైపోయింది. ఈ కోట మాత్రం చాలా పెద్దగా ఉంది. మొత్తానికి కోట ముఖ చిత్రం చూసినట్లయితే మనం రాజమౌళి సార్ గారిని గుర్తు చేసుకుంటాం. మా దరిద్రం ఏంటంటే మేము మొదటిసారిగా చాలా ఆతృతంగా కోట దగ్గరికి వచ్చి మా కెమెరాలో మొత్తం షూట్ చేసుకున్నాం. కానీ తీరా ఇంటికి వెళ్ళి చూస్తే కెమెరా SD కార్డ్ మొత్తం ఫార్వర్డ్ అయిపోయింది. కానీ తప్పదురయ్యా అని మళ్ళీ రెండవ రోజు కెమెరాని ఎత్తిన పెట్టుకుని వచ్చినాం. ఓకే, లివ్ ఇట్. కోట గోడలు అయితే మామూలుగా లేవయ్యా. ఇది మనకు కోట అవుట్లైన్, ఇది మనకు కోట ఎంట్రీ లైన్గా చెప్పుకోవచ్చు. మనం లోపలికి ఇక్కడ నుండి వెళ్ళి చూద్దాం. మనకి కోట లోపల చూడడానికి పెద్దగా ఏం కనిపిస్తలేవు. అన్ని శిథిలంగా మారిన రాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇంతకు ముందుకు ఉండొచ్చామో కానీ దగ్గరగా కొన్ని సంవత్సర కాలాలు ప్రతి సంవత్సరం నీటిలో మునిగే ఛాన్స్ ఉన్నందున కోట మొత్తం మట్టి మరియు రాళ్ళ నిర్మాణంతో కప్పి శిథిలమైపోయింది. కానీ మనం చూస్తున్న ఈ కోటకి ఒకప్పుడు కప్పు లాంటి నిర్మాణం లేదంట. ఓన్లీ ఓపెన్ ప్లేస్ మాత్రమే ఉందంట. అంటే రాజనివాసం వరకు ఒక బంగ్లా ఉండి మొత్తం ఓపెన్ ప్లేస్ మాత్రమే ఉందంట. నాకైతే లోపలికి వెళితే కోట ఎంట్రీ ముందు భాగంలో శ్రీ ఆంజనేయ రాతిశిల మట్టిలో కప్పబడిన ఒక శిల నాకు కనిపించింది. ఇక్కడ మనం చూస్తున్న ఈ శిల మీద గడ్డి మొత్తం అల్లుకొని ఉన్నది. మాకొచ్చిన సమాచారం ప్రకారం అక్కడ కనిపిస్తున్న ఈ శిలాశిల్పాన్ని గమనిస్తే అప్పటి కాలంలో ఈ శిలని శ్రీ పాండురంగ వీరాంజనేయ స్వామిగా పూజించేవారంట. ఈ శిలాశిల్పం చాలా పురాతన శిల్పంగా కనిపిస్తుంది. మేము ఇంకా మాకేమైనా ఆధారాలు కనిపిస్తాయి అన్నట్టు ముందుకు వెళ్తున్నాం. కానీ మాకు శిథిలంగా మారిన రాళ్ళు తప్ప అవి ఏంటో వాటి రహస్యాలు ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు. మాకొచ్చిన సమాచారం ప్రకారం ఈ కోటలో అప్పటి కాలంలో ఏదో అంటువ్యాధి వ్యాపించి చాలా వందల మంది చనిపోవడం జరిగిందంట. మీకు ఎవరికైనా సరే కోటను చూసే ఉద్దేశం లేదా ఇంట్రెస్ట్ ఉంటే మార్నింగ్ టైంలో రండి. ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువగా కుడుతున్నాయి. ఇక్కడ చూసిన మనకి రాళ్ళు మాత్రమే కనిపిస్తాయి. మధ్యాహ్నం టైంలో వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ మనం గమనించినట్లయితే కోటలో ఏమైనా పురాతన బంగారు నాణేలు, ధనం అటువంటి ఏమైనా వస్తువులు దొరుకుతాయని చెప్పి త్రవ్వినట్లుగా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం త్రవ్విన ఆధారాలు బట్టి చూస్తే మట్టి చాలా పదునుగా 2-3 రోజుల క్రితం త్రవ్వినట్లుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మన చేతిలో చూసినట్లయితే పురాతన కాలపు మట్టి పాత్రల ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే పురాతన ఆనవాళ్ళు లభించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే దాదాపు 10 ఫీట్ల లోతు త్రవ్వినారు. ఇక్కడ కూడా మట్టి కుండల ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. కెమెరా జూమ్లో ఉంది కాబట్టి మనకు సరిగ్గా కనిపించట్లేదు. కానీ చాలా లోతుగా త్రవ్వినారు. మనోళ్ళు ఎవరో కానీ చాలా క్రమ పద్ధతిగా త్రవ్వినారు. ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ఒక పెద్ద ఆయన కలిశాడు. అతని పేరు నిరంజన్ అంట. కానీ మనకి ఇక్కడ గాలి చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనం మైక్ ద్వారా వాయిస్ రికార్డింగ్ చేసాం. కానీ వాయిస్ రికార్డింగ్ డిలీట్ అయింది. కాబట్టి అతనితో నేను మాట్లాడిన మాటలు, అడిగిన ప్రశ్నలు నేనే స్వయంగా మీతో పంచుకుంటున్నాను. ఈ పెద్ద ఆయన చెప్పిన మాటలు బట్టి అక్కడ మనం చూస్తున్న అమ్మవారి పేరు కోటమైషమ్మ అంటున్నాడు. అప్పట్లో కూడా ఈ కోటని 4 సార్లు నిర్మించడం జరిగిందంట. కానీ ఆ కోట ఏదో ఒక రకంగా పడి నాశనం అవుతుందంట. కాబట్టి వారు కోటమైషమ్మ అమ్మవారిని చాలా పవిత్రంగా ప్రతిష్ఠించి అక్కడ నిత్యం పూజలు జరిపేవారంట. అలా కోటమైషమ్మ అమ్మవారిని చాలా పవిత్రంగా పూజించడం ద్వారా 5వసారి కోట కట్టడం పూర్తిగా ముగిసిందంట. అప్పటి నుండి కోట ఎటువంటి వినాశనానికి దారి తీయలేదంట. కాబట్టి వాళ్ళు ఈ కోటమైషమ్మను చాలా పవిత్రంగా పూజించేవారంట. ఈ కోట పూర్తి కానికి కారణం కూడా కోటమైషమ్మగా చెప్పుకోవడం జరిగిందంట. మనం ఈ పెద్దయిన దగ్గర మాట్లాడితే
ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రస్తుత జడప్లోడ్ గ్రామం 4వ గ్రామంగా చెప్పుకోవచ్చంట. ఇప్పటి వరకు కోట ప్రక్కల వరుసగా 3 గ్రామాలు నీటిలో మునగడం ద్వారా ప్రస్తుతం జడప్లోడ్ గ్రామం 4వ గ్రామంగా చెప్పుకోవచ్చంట. ఈ సురభికోట ప్రతి సంవత్సరానికి దాదాపు 7 నెలలు నీటిలో మునిగిపోతుందంట. మిగతా 5 నెలలు మాత్రమే అక్కడున్న వాతావరణంలో పంటలు పండించడం జరుగుతుందంట. ఈ సురభికోటలో ఇక్కడ శివలింగాలు కూడా ఉన్నాయంట. అవి చాలా పురాతన లింగాలంట. కానీ వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. మనం ఇక్కడ చూస్తున్న దర్గా గురించి మాట్లాడితే మనకిచ్చిన సమాచారం ప్రకారం అతను ఒక గురువు అంట. అతను పాలెం అనే ప్రాంతం నుండి ఒక సాధువు వేషంలో ఇక్కడికి వస్తాడంట. అయితే ఇక్కడ మొత్తం నీళ్ళతో ఉండేదంట. ఇక్కడ మనం చూస్తున్న ఈ కోట వాతావరణం ఎంత మనకు చూస్తే ఆల్మోస్ట్ అర్థమవుతుంది. ఇక్కడ మొత్తం వాటర్ ఉండేదని చెప్పి మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు మంచాలకట్ట గ్రామానికి పడవలో బయలుదేరుతున్నప్పుడు అతను వారిని చూసి, నాయన నేను మీతో వస్తాను పడవలో అంటే, వాళ్ళుండి ఎవర్రా నువ్వు, నిన్ను కూడా ఎక్కించుకుంటాడు, పైకిరి విషయంలో ఉన్నావు అని నీచంగా చాలా గలీజ్గా మాట్లాడితే సరే అని చెప్పి వీపు మీద ఉన్న జింక చర్మని నీళ్ళపై వేసి జింక చర్మపై కూర్చొని పడవ కంటే ముందుగా అక్కడికి చేరుకుంటాడు. అతన్ని చూసిన జనాలు పొలాల్లో అడ్డంగా పరిగెత్తుకుంటూ వచ్చి, నాయన నువ్వు మామూలు మనిషివి కాదు, నువ్వు ఒక దేవుడివి, నువ్వు ఒక మునివి అని చెప్పి కాళ్ళ మీద పడి నమస్కరిస్తారంట. ఒకసారి మనం శ్రీ మదన వేణుగోపాల స్వామి ఆలయం గురించి మాట్లాడుకున్నట్లయితే, శ్రీ మదన వేణుగోపాల స్వామి ఆలయం మొదటగా సురభికోటలో ఉండేదంట. అంటే నల్లమల ప్రాంతంలో. అయితే అప్పుడు శ్రీశైలం బ్యాక్ వాటర్ కారణంగా నీటిలో మునిగిపోవడం జరిగింది. అప్పటికి కోట బయట నిర్మించడం జరిగింది. కోట బయట నిర్మించిన తర్వాత కూడా నీటిలో మునిగిపోవడం కారణంగా 1వ మర్రి బేతాళ రాజు ఇంత చరిత్ర గల పెద్ద ఆలయం నీటిలో మునిగిపోవడం వినాశనంగా చూడలేక ఇప్పుడు మనం చూస్తున్న ప్రస్తుత జడప్రోల్ గ్రామ చౌరస్తాలో 1వ మర్రి బేతాళ రాజు నిర్మించడం జరిగింది. మనం ఇప్పుడు ప్రస్తుతం దర్శిస్తున్న శ్రీ మదన వేణుగోపాల స్వామి ఆలయాన్ని ఇప్పటికే 3 సార్లు మార్పిడి చేయడం జరిగింది. శ్రీ మదన వేణుగోపాల స్వామి ఆలయం గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా పెద్ద చరిత్ర గల ఆలయం. కానీ మనం ఇప్పుడు వీడియో చాలా లెంతీగా అవుతుంది కాబట్టి నేను మీకోసం మళ్ళీ సపరేట్గా శ్రీ మదన వేణుగోపాల స్వామి ఆలయం గురించి మరొక వీడియో తీసుకొస్తాను. కాబట్టి మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఓకే, ఈ సురభికోటలో చాలామంది ప్రజలు అప్పట్లో అనేక రకాల వ్యాధులకి గురై చాలా ఇబ్బంది పడేవారంట. చాలామంది ప్రజలు కూడా చనిపోవడం జరిగిందంట. బంగారం పుష్కలంగా ఉన్న కోటగా చెప్పుకోవచ్చంట. ఈ సురభికోటలో ప్రస్తుత కాలానికి కూడా చాలామంది జనాలకి బంగారు నాణ్యాలు లభించి లబ్ధి పొందిన వారు ఉన్నారంట. నాశనమై చనిపోవడం కూడా జరిగిందంట. ఇక్కడ మనం చూస్తున్న పెద్ద రాతి శిథిలంగా ఒక స్తంభం మాదిరిగా జెండా ఎగురుతూ కనిపిస్తుంది కదా, దాని పేరు వచ్చేసి తిరుగమల్ల అని చెప్పి మనకు ఆ పెద్దాయన చెప్పినాడు. అది దాదాపు 10 అంతస్తులు లేదంట. అంటే ఈ పెద్దాయన కూడా పర్టికులర్గా దాన్ని చూడలేదంట, వాళ్ళ పెద్దలు చెప్పారంట. అక్కడికి చూస్తే ఢిల్లీ కనిపిస్తుందని చెప్పి అప్పటి వాళ్ళ నమ్మకం అంట. మనం చూస్తున్న అక్కడ ఒంటరిగా మిగిలిన ఆ రాతి శిథిలం అప్పట్లో చాలా అద్భుతంగా ఉండేదంట. దాదాపు 10 అంతస్తులు ఉండి చాలా అద్భుతంగా ఉండేదంట. చివరకు ఇలా నీటిలో మునగడం ద్వారా మొత్తం శిథిలంగా మారిపోయింది. ఈ సురభికోట ప్రతి సంవత్సరం 99% వరకు నీటిలో మునిగే అవకాశం ఉందంట. మేము ఆ రాతి శిథిలం దగ్గరికి వెళ్ళి చూసాం. ఎంతైనా పురాతన కట్టడం కదా, బై మిస్టేక్లో రాళ్ళు కింద పడ్డాయి. మేమైతే మా మీద పడ్డాయని చెప్పి చాలా భయపడ్డాం. కానీ మొత్తానికైతే రాళ్ళు మా పక్కన పడ్డాయి, మేమంతా సేఫ్. థ్యాంక్ యూ గాడ్. ఈ పురాతన రాతి శిథిలం లోపల చూసుకున్నట్లయితే మెట్ల మట్టి నిర్మాణంతో చాలా అద్భుతంగా ఉంది. కానీ ఎంతైనా పురాతన శిథిలం కదా, మనకు ఆ ఛాన్స్ లేదు. కానీ ఆ మెట్ల వంటి నిర్మాణాన్ని చూస్తే అప్పట్లో నిజంగానే ఈ అంతస్తు 10 అంతస్తుల భవనంగా ఉండేదని చెప్పి మనకు పూర్తిగా అర్థమవుతుంది. కానీ చాలా డేంజర్, ఎప్పుడు పడిపోతుంది అన్నట్లుగా ఉంది. కానీ మనం ఆ శిలాశిథిలం పైన ఆ చివర భాగాన కనిపిస్తున్న జెండా గురించి ఎటువంటి సమాచారం మనకు లేదు. సో ఫైనలీ వెరీ ఇంట్రెస్టెడ్. దీనికి ఒక సంకేతం ఉందంట. కోట నీటిలో మునిగినా ఈ మిగిలిన అంతస్తు భవనం కూడా పూర్తిగా నీటిలో మునిగినట్లయితే
కర్నూలు జిల్లా పట్టణం కూడా మొత్తం నీటిలో మునిగిపోయినట్లుగా ఇక్కడ వాళ్ళు సంకేతంగా భావించే వాళ్ళంట. ఇక్కడ మనం చూస్తున్న మట్టితో నిండి ఉన్న బావి లాంటి నిర్మాణాన్ని పరిశీలిస్తే అప్పటి కాలపు రానివారి అద్దాల బావిగా మనం చెప్పుకోవచ్చంట. ప్రతి సంవత్సరం నీటిలో మునుగుతున్న కారణంగా మట్టి మొత్తం కప్పుకుపోయింది. కానీ ఇది అప్పట్లో చాలా పవిత్రంగా రాణులు మాత్రమే ఈ బావిని ఉపయోగించేవారంట. అప్పట్లో ఈ కోట చుట్టుప్రక్కల పురాతన జటప్రోల్ గ్రామ ప్రజలు ఉండేవారు కదా, వాళ్ళు తర్వాతి కాలంలో త్రాగునీరుగా ఈ బావి నీటిని ఉపయోగించేవారంట. బావి మాత్రం చాలా పెద్దగా ఉండేదంట. ఈ పురాతన సురభి కోట దాదాపు 500 సంవత్సరాలకు పైగా, అంటే ఇంచుమించు 600 సంవత్సరాల చరిత్ర గల ఈ సురభి కోట ప్రతి సంవత్సరం కూడా నీటిలో మునిగే అవకాశం ఉన్నందున ఈ కోట గురించి ఆడవాళ్ళు మనకు ప్రతి సంవత్సరం నీటిలో మునుగుతున్న కారణంగా ఎక్కడి నుంచో మట్టి కొట్టుకొచ్చి కోట మొత్తం ధ్వంసంగా మారి మునిగిపోతున్నందున మనకు ఎలాంటి ఆధారాలు కనిపిస్తలేవు. బావి మాత్రం చాలా అద్భుతంగా ఉండేదంట. అందుకే ప్రతి సంవత్సరం మనకి నీటిలో మునుగుతున్నందున మనకు మట్టి మొత్తం కప్పుకపోయి ఎలాంటి ఆధారాలు కనిపిస్తలేవు. కోట గురించి చూస్తే కూడా ఏం అర్థమవుతలేదు. ఇక్కడ మీరు ఈ చిన్న రాతితో నిర్మించిన చిన్న గది వంటి నిర్మాణాన్ని పరిశీలిస్తే 3 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక పెద్దాయన ఉండేవాడంట. ఎవరితో మాట్లాడేవాడు కాదంట, పిలిస్తే కూడా పలికేవాడు కాదంట. కానీ ఈ చిన్న గది వంటి నిర్మాణాన్ని ఆ పెద్దాయన చాలా భక్తితో నిర్మించి దేవాలయంగా పూజించడం కూడా జరిగిందంట. బట్ ఇప్పుడు ఇక్కడ లేరు. ఇక్కడ వారిని అడిగితే అతను కనిపించక దాదాపు సంవత్సరాలకు పైన అవుతుందంట. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న పెద్దాయనే మనం ఇంతకు ముందుకు మాట్లాడుకున్నది. ఇతను 2 సేమ్. ఇతను 2 సంవత్సరాల క్రితం మీసాల సాయికృష్ణ గారు ఇదే సురభి కోట గురించి వీడియో తీసినప్పుడు అతను ఇక్కడ ఉన్నాడు కాబట్టి మనం అతన్ని చూపించగలుగుతున్నాం. థ్యాంక్ యూ సాయికృష్ణ గారు. కానీ అతను దాదాపు 3 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇదే కోటలో ఉండేవాడంట. అతనికి తినడం పండడం కోట మొత్తం వాటర్లో మునిగిపోయినప్పుడు కూడా ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికి అర్థం కావట్లేదంట. బట్ మనం అతన్ని చూడలేకపోయాం. గుడి కూడా మొత్తం పడిపోయింది. ఓకే, లిమిట్. కోట అంచు భాగంలో ఆల్మోస్ట్ పంటలు వేసి కవర్ చేశారు. ఇప్పుడు వేయలేదంటే మళ్ళీ నీటితో నిండిపోతుంది కాబట్టి ఆల్మోస్ట్ పంటలు వేసి మొత్తం కవర్ చేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా పురాతన శివలింగాలని చూస్తున్నాం. ఇలా వరుసగా దాదాపు 10 రకాల శివలింగాలు ఉండేవంట. కానీ ఇవన్నీ ఎవరో దొంగలించారంట. కొన్ని లింగాలని దేవాలయాల్లో ఉంచి పూజలు చేస్తున్నారంట. మరికొన్ని వాటి గురించి ఎలాంటి ఆనవాళ్ళు కనిపిస్తలేవంట. ఈ శివలింగాలన్నింటినీ అప్పట్లో రాజులు చాలా పవిత్రంగా పూజించేవారంట. చాలా రోజుల వరకు కూడా పూజలు నిత్యం జరిగేవంట. ఈ శివలింగాల గురించి ఇక్కడ కొందరి సమాచారం అడిగాం, కానీ ఎవరికి వాటిపై పెద్ద అవగాహన లేదంట. చాలా వరకు ఈ కోటలో శివలింగాలు ఉన్నాయి, కానీ ఆ శివలింగాలు ఉన్నట్లు కూడా చాలా మందికి తెలియదంట. ఇక్కడ మనకి మరొక శివలింగ నిర్మాణం ఉంది, కానీ లింగాన్ని ఎవరు తీసుకెళ్లారు. కానీ లింగపు యొక్క క్రింది భాగపు రాతి ఫలకం ఇక్కడే ఉంది. దీని లింగం యొక్క రాతి ఫలకంగా చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ మనకి శివలింగం యొక్క క్రింది భాగపు రాతి ఫలకాలు దాదాపు 2 నుంచి 4 వరకు మనకి ఇక్కడ సురభి కోటలో కనిపిస్తాయి. ఈ రాతి ఫలకాలను ఎందుకు ఇలా వదిలేశారో మనకి ఎటువంటి సమాచారం లేదు. ఇక్కడ మనకి రోలు వంటి రాతి నిర్మాణ శిలాఫలకం ఉంది. ఇది దాదాపు చాలా పెద్దగా ఉంది. మట్టిలో పూర్తిగా మునిగిపోయింది. మనకి తెలిసినంత వరకు ఈ రాతి శిలాఫలకాలని అప్పటి ప్రజలు ఉపయోగించి ఉంటారు. అలా మనం కోటలో ముందుకు వెళ్తుండగా సేమ్ అలాంటిదే రోలు వంటి నిర్మాణం కలిగి ఉన్న రాతి శిల కూడా ఇక్కడ మరొకటి కనిపిస్తుంది మనకి. మనం కోటలో ముందుకు వెళ్తుండగా ఇక్కడ ఒక చిన్న గది గోపురం వంటి నిర్మాణాన్ని కలిగి ఉంది. దీని రాజుల కాలంలో భటులు శత్రువుల కదలికని గమనించే రహస్య గదిగా ఉపయోగించేవారంట. అయితే మనం ఒకసారి గది లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళి చూస్తే పెద్దగా అయితే ఏం లేదు. మనం ఇక్కడ చూసినట్లయితే కోట బయట ఉన్న సన్నివేశాలు ఇక్కడ నుంచి మనం పూర్తిగా గమనించవచ్చు. ఇలా చూసినట్లయితే బయట కొన్ని రకాల పంటలు వేయడం జరిగింది. మనకు ఇలాంటి గది ఒకటి మాత్రమే కనిపిస్తుంది. కోట గోడలు పూర్తిగా ధ్వంసమైనవి కాబట్టి మనకి ఇలాంటివి ఎక్కడా కనిపించడం లేదు. ఇక్కడ మనకి కోట ఎండింగ్ పాయింట్ ప్లేస్లో ఒక స్వామివారి దర్గా కూడా మనం చూడవచ్చు. ఇక్కడ కూడా మనకి
పూజలు జరుగుతున్న సన్నివేశాలు మరియు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి కొన్ని రకాల వస్త్రాలు ఉన్నాయి. బట్ మనకి ఈ దర్గా గురించి ఎలాంటి సమాచారం లేదు. ఎందుకంటే మనం ఈ దర్గా గురించి ఎవరిని పెద్దగా అడగలేదు. మనకి ఈ దర్గా గురించి తెలియంది మనం ఈ దర్గా గురించి చెప్పుకోకూడదు. ఓకే, లెవిట్. ఓకే, మనం కోట గురించి మనకు తోచింది వీలైనంత వరకు మనం చూపించగలిగినాం. మనం సరైన టైంలో కాకుండా బాగా మధ్యాహ్నం టైంలో వచ్చినాం. టైం కూడా చాలా ఓవర్ అయింది. ఓకే, ఇంకొక పాయింట్, మనకు వచ్చిన సమాచారం ప్రకారం కోటలో ఒకప్పుడు చాలా వరకు ధనం ఉండేదంట. ధనం కోసం చాలా త్రవ్వకాలు, దొంగతనాలు, దోపిడీలు చాలా అధికంగా జరిగినాయంట. చాలామందికి ధనం చాలా పెద్ద మొత్తంగా దొరికిందంట. ధనం దొరికిన తర్వాత ధనం దొరికిన ప్రదేశంలో ఒక నల్ల కోడిని బలిచ్చి ఆ ధనం దొరికిన ప్రదేశాన్ని పూడ్చి వెళ్ళిపోయేవారంట. అలా ధనం దొరికిన తర్వాత చాలా వరకు కొందరు బాగుపడ్డారంట. మరికొందరు చాలా వరకు తీవ్ర నాశనం అయిపోయారంట. మరికొందరి సంసారాలు చెల్లాచెదురుగా తలక్రిందులుగా ధ్వంసమైపోయాయంట. ఈ సురభికోట ప్రతి ఏటా నీటిలో మునగడం వల్ల మనకి ఆ త్రవ్వకాలు మొత్తం పూడిపోయాయి. అనేక రకాల వ్యాధులు సంభవించి ఆ కాలంలో ఈ కోటలో చాలామంది చనిపోవడం జరిగిందంట. ఇప్పటి వరకు మనం ఈ సురభికోట గురించి మాట్లాడుకున్న మాటలు, ప్రతి ఒక్క మాట కూడా, ప్రతి ఒక్క విషయం కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు మరియు కొందరు ఇచ్చిన సమాచారం ప్రకారం మాత్రమే మాట్లాడుకున్నాం. ఏ ఒక్కటి కూడా మనకు తెలియకుండా చెప్పడం జరగలేదు. కోట నుండి బయటికి వస్తే ఇక్కడ మనకి ఒక పెద్ద దర్గా ఉంది. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఈ దర్గా పేరు దర్వేష్ ఖాదర్ దర్గా. దీని గురించి మనకు ఎటువంటి సమాచారం లేదు. మనం కూడా దర్గా లోపలికి అయితే పోలేదు. ఈ దర్గా లోపలికి మనం ఎందుకు వెళ్ళలేదంటే ఈ దర్గాని ఇక్కడ చాలా పవిత్రంగా పూజిస్తున్నారు. మనం ఇష్టం వచ్చినట్టయితే లోపలికి పోలేం కదా, అందుకే దర్గా లోపలికి పోవడం జరగలేదు. ఈ దర్గా లోపలికి మనం వెళ్తే మాత్రం ఈ దర్గా మనకి ఆ సురభికోట గురించి మరియు ఈ దర్వేష్ ఖాదర్ దర్గా గురించి కొంత సమాచారం అందిస్తుంది. ఈ దర్వేష్ ఖాదర్ దర్గా కూడా నీటిలో మునగడం వలన నీటి తాకిడికి కొంచెం పాతపడడం ద్వారా మళ్ళా కొత్తగా ప్లాస్టింగ్ చేసి పెయింటింగ్ చేసి కొత్తగా తయారు చేయడం జరిగిందంట. ఈ దర్గా దగ్గర కూడా కొన్ని సమాధులు కూడా ఉన్నాయి. ఈ సమాధుల గురించి మనకు సమాచారం లేదు. ఎందుకంటే మనకు ప్రస్తుతానికి సమాచారం అందించే వాళ్ళు ఇక్కడైతే ఎవరు లేరు. ఈ దర్గా దగ్గర కొన్ని రకాల కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ దర్గా దగ్గర ఒక పెద్ద బావి కూడా ఉంది. ఈ బావి పైనుంచి చూస్తే మాత్రం శివలింగ ఆకారాన్ని కలిగి ఉంది. బావిలోన నీళ్లు మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి. బావిని మనం కొంచెం పూర్తిగా గమనించినట్లయితే ఈ బావి కూడా కొంచెం పురాతన బావిలాగా కనిపిస్తుంది. ఈ బావిలోని నీటిని దర్గా దగ్గరికి వచ్చిన భక్తులు కొన్ని రకాల కార్యక్రమాల కోసం వాడతారంట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే వీడియో చాలా లెంతీగా అయింది. సో ఫ్రెండ్స్, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీలైనంత వరకు కవర్ చేసాం. ఇంతకంటే పెద్దగా మనం ఇక్కడ ఏం చెప్పుకోలేం. ఆల్మోస్ట్ కవర్ చేసాం. సో ఇలాంటివి ఇంకా ఎన్నో వీడియోస్ని మీ ముందుకి తీసుకొస్తాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీలైనంత వరకు షేర్ చేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో వీడియోస్ని తర్వాత మన ఎంటర్టైన్మెంట్ కోసం మన ఛానల్లో కామెడీ స్క్రిప్ట్స్, షార్ట్ ఫిలిమ్స్, ఫోక్ సాంగ్స్ ఇలాంటివి ఎన్నో రకాల వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్దాం. జై హింద్.